నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ షాపింగ్ ఎంతవరకు వచ్చిందండి? దివాళీ దసరా కూడా షాపింగ్ స్టార్ట్ చేసేసారా? సో నేనైతే ఆల్రెడీ చీరలు తీసుకుంటానని ఫిక్స్ అయ్యాను. బట్ స్టిల్ ఒక చీరకి అయితే టెంప్ట్ అయ్యాను, తీసేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక కాంబినేషన్ నా దగ్గర లేదు కూడా అలా అని చెప్పేసి. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఒక 2 చీరలు అండ్ అలాగే నా దగ్గర ఉన్న పూసలు చూపిస్తాను. అండ్ ఒక డ్రెస్ కుట్టించాను ఆల్రెడీ, మీకు వీడియో షేర్ చేసి ఉంటాను. లైక్ ఫ్యాబ్రిక్ అది ఆసమ్ అంటే ఆసమ్ గా వచ్చింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ దాట్ విత్ యూ. సో వితౌట్ ఎనీ డిలే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే శారీ చూపిస్తా. ఈ శారీ వచ్చేటప్పటికి పసుపు బొట్టు పెడతారు కదా, సో పసుపు బొట్టు పెట్టినప్పుడు అయితే పెట్టారనమాట. ఐ లవ్ దిస్ కాంబినేషన్ అ లాట్. మంచి ఇట్లా క్రేప్ శారీ ఉంటుంది కదండి, సో అలా అయితే ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద శారీ. మనకి పైన ఏంటంటే ఇలా చిన్న బార్డర్ వస్తుంది, ఇలా డిజైన్ వస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ డిజైన్ కాల్, కాకపోతే చాలా బాగుంది. చీర అయితే మంచిగా సాఫ్ట్ ఉందన్నమాట. అండ్ కింద సైడ్ వచ్చేటప్పటికి మనకి కొంచెం పెద్ద బార్డర్ అయితే వస్తుంది. సో ఇలా పెద్ద బార్డర్ అయితే వస్తుంది కింద సైడ్. అండ్ దీని పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇట్స్ లైక్ దిస్. పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఏంటి అంటే బ్లాక్లో వచ్చింది అనమాట, ఇలా డాట్స్లో వచ్చింది చీర. సో చాలా బాగుంది. అంటే బేసికలీ ఏంటంటే మంచి ఇట్లా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కదా, సో యూ క్యాన్ క్యారీ ఇట్ ఆల్ డే లాంగ్. అంటే మంచిగా కంఫర్టబుల్గా ఒక డే అంతా క్యారీ చేసేయచ్చు అనమాట. ఇలా ఉంది చీర అయితే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ ఏంటంటే మనకి ఇలా వచ్చింది కదా, సో కాలర్ టైప్ కుట్టించుకోవచ్చు. లేదు అంటే ఇది బ్లాక్ కలర్ కదా, సో దీనికి బ్లాక్ క్రాప్ టాప్ ఉంటుంది కదా, సో క్రాప్ టాప్తో కూడా పేర్ చేసేయచ్చు అండి. సో ఇలా ఉందన్నమాట చీర అంతా. సూపర్ అంటే సూపర్ ఉంది. సో నేను క్రాప్ టాప్ తో పేర్ చేసిన వీడియో అయితే మీకు పక్కన పెడతాను. నా దగ్గర ఒక బ్లాక్ క్రాప్ టాప్ అయితే ఉంది, సో దాంతో అయితే పేర్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు పక్కన వీడియో అటాచ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. సో ఇది ఫస్ట్ శారీ. లేటర్ ఇదే అనమాట నేను కొన్న చీర. లైక్ సెమీ గద్వాల్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది. సో చీర అయితే చాలా బాగుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, బార్డర్ ఇలా అయితే వచ్చింది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇది చీర అనమాట. బ్లూ కలర్ కి మనకి గ్రీన్ బార్డర్ వస్తుంది. 2 సైడ్స్ మనకి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సూపర్ ఉంది చీర. అండ్ ఓపెన్ చేసేస్తున్నామండి, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో స్టిచ్చింగ్కి ఇస్తాం కదా, సో అలా అని చెప్పేసి. అండ్ కింద ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ఇలా బూటీ లాగా వచ్చాయన్నమాట. ఇట్స్ రియలీ సూపర్. ఈ కాంబినేషన్ అయితే నాకు లేదు, బ్లూ అండ్ గ్రీన్. సో అలా టెంప్ట్ అయి తీసుకున్నానండి. యాక్చువల్గా తీసుకోకపోయేదాన్ని, బట్ తీసేసుకున్నాను. ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా టెంప్ట్ అయిపోతాం కదా. సో ఇది మనకి స్టార్టింగ్ ఏంటంటే ఇలా ప్లెయిన్ పార్ట్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత నుంచి అంతా మనకి ఇలా బూటీ అయితే వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ లైక్ గోల్డ్ బూటీ ఉంది కదా, అలా ఉంది. గ్రీన్ అయితే మనకి 2 సైడ్స్ పెద్ద బార్డర్ వస్తుంది. సూపర్ ఉంది చీర అయితే. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట అనమాట. దిస్ ఇస్ గ్రీన్ పళ్ళు. సూపర్ ఉంది కానీ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అనమాట. ప్లెయిన్కి ఇలా మనకి బార్డర్ వచ్చింది. ఇది ఇలా కాలర్ నెక్ లేకపోతే హై నెక్ పెట్టించుకొని వేసుకుంటే అసలు మస్తు ఉంటుంది. సో బేసిక్గా ఈ కాంబినేషన్ లేదు, అన్ని చీరలు చూపించి అందరికి వేర్ చేశాను. అండ్ ఇదేంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కొత్తగా వస్తాడు శారీస్ అతను, సో ఆయన దగ్గర తీసుకున్నా. సో నేను దీన్ని ఏమంటారు, ఆఫ్లైన్ షాప్ కూడా నేను డీటెయిల్స్ అయితే చెప్పలేను, బట్ ఇట్స్ లైక్ సూపర్. సో జస్ట్ చూద్దామని వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అనమాట. సెమీ గద్వాల్ చీర అసలు బాగుంది కదా. కలర్ సూపర్ ఉంది. బేసికల్గా కలర్ కోసం తీసుకున్నా. ఇలా అయితే వస్తుంది అనమాట. చాలా బాగుందండి చీర అయితే. సో కట్టుకుంటే అయితే ఇంకా అవసరం ఉంటుంది. దిస్ ఇస్ ద శారీ. అండ్ చీర ప్రైస్ చెప్పలేదు కదా, చీర ప్రైస్ వచ్చేటప్పటికి 2500. యాక్చువల్గా 3000 అన్నాడు, లేదు 2500 అని చెప్పి తీసుకున్నాను. సో ఇలా అయితే వస్తుంది మనకి. ఇలా కొంగు అండ్ ఇది బ్లౌజ్ అనమాట. వస్తుంది చీర. సో మేబీ ఇది దసరా బతుకమ్మకి వేసుకుంటానేమో అనుకుంటున్నాను. సో బాగుంది కదా చీర. మీకు ఎలా నచ్చింది అనేది నాకు మెసేజ్ చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఇవైతే 2 చీరలు. అండ్ అలాగే బీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట, 2 బీడ్స్. సో
సో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇదేంటంటే మంచి ఏమంటారు ఆల్ కలర్స్లో ఉందన్నమాట. సో పేస్టల్ కలర్ చీరలకి అయితే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే వస్తుంది మొత్తం. ఏంటంటే అన్ని పర్పుల్ లైట్ పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే ఉంది. చైన్ 18 ఇంచెస్లో అయితే ఉంది. సో ఇదేంటంటే మనకి ఏమన్నా వేరే ఇట్లా పేస్టల్ చీరలు ఉంటాయి కదా, వాటి మీదకి వేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే నేను తీసుకున్నాను. వావ్, దీని మీదకి చాలా బాగుంది కదండి. అండ్ ఇది కూడా కొంచెం లైట్ కలర్ కదా. సో ఇంకా దీని మీదకి ఏంటంటే ఇలా కాకుండా ఇలా చిన్నగా వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇలా లైట్ కలర్ శారీస్, పేస్టల్ వైట్ కలర్ చీరలు వాటి మీదకి అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2000 అండి. సో ఇది కూడా ఆఫ్లైనే, నేను స్టోర్ డీటెయిల్స్ ఏం చెప్పలేను. అండ్ దీని ప్రైస్ చెప్పాను కదా 2500 పట్టింది. అయితే ఇది ఏంటంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద తీసుకున్నాను. సో యూ క్యాన్ టేక్ ఇట్ లైక్ దట్ ఆల్సో. జనరల్గా ఎప్పుడు తీసుకోను, కాకపోతే బాగా నచ్చింది ఇది అండ్ ఇంకోటి నచ్చింది. రెండుకి మరి బిల్ పేలిపోతుందని చెప్పి ఇన్స్టాల్మెంట్ మీద అయితే తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఇందులో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఐ రియల్లీ ఫర్గాట్ టు టేక్ ద వీడియో, లైక్ కలెక్షన్ అంతా చూపిద్దాం అనుకున్నాను. కానీ ఏంటి అంటే ఇవి రావడంతోనే సో ఎక్సైటెడ్ అనమాట. సో ఇంకా చూస్తూనే ఉన్నాం కానీ వీడియో తీయాలి అన్న థాట్ అయితే నాకు రాలేదు. సో అది ఆ తర్వాత అనుకున్నాను, అరే వీడియో తీసుంటే కలెక్షన్ బాగా చూపించేదాన్ని కదా అనుకున్నా. సో నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై అండి. సో ఇదొకటి తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఇది రూబీ చైతన్ రూబీస్ అంటారు కదా. సో దాంట్లో 3 లైన్లు ఇలా వచ్చింది. 3 లైన్స్, 4 లైన్స్ సారీ, ఇలా వచ్చింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఒకటి ఓవల్లో వస్తుంది, మిడిల్లో ఒక రౌండ్ వస్తుంది. ఓవల్ అండ్ రౌండ్ అలా ఉందన్నమాట. కట్ అయితే సూపర్ ఉంది, వేసుకుంటే అసలు మస్తు షైన్ అనిపిస్తుందండి, మంచిగా ఉంది. అండ్ ఇవి ఏంటంటే ఎప్పటికీ కలర్ పోవంట. ఈ రూబీస్ చాలా మంచివి అని చెప్పారు. అండ్ ఇదైతే తీసుకున్నాను. లెంత్ అయితే చాలా పొడుగు వచ్చింది. ఇది డ్రెస్సుల మీద కన్నా చీర మీదకే చాలా బాగుంటుంది. సో వేసుకుంటే ఇలా ఉంటుంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదండి, మస్తుంది. అండ్ ఏంటంటే మనం చీరల మీదకి వాటి మీదకి వేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇక్కడ మనం పెండెంట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఇట్లా ఈవెన్గానే ఉంది. సో యూ కెన్ వేర్ విత్ ద పెండెంట్ ఆల్సో. సో మన దగ్గర ఉన్న లక్ష్మీ పెండెంట్ అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇదనమాట. ఈ రూబీస్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని. మొన్న మా పిన్ని అక్కడ చార్మినార్ దగ్గర తీసుకున్నారు. బట్ అప్పుడు ఓకే విల్ సీ లేటర్ అని అనుకున్నాను. ఆ లోపల ఇంక ఇక్కడ తీసేసుకున్నాను. సో ఇవి అనమాట రూబీస్. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ పడిందండి, ఎందుకంటే ఇవి రియల్ కదా రూబీస్. సో అందుకని ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే పడింది. నాకు ప్రైస్ వచ్చేటప్పటికి 7000 పడింది. సో దీంట్లో ఏం బార్గెనింగ్ లేదు, ఎందుకంటే ఇవి రూబీస్ కదా, వీటిలలో ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు. సో 7 అంటే 7K ఇచ్చాడు. ఐ ఆస్డ్ ఫర్ 5-6 అలా ఇస్తాడేమో అనుకున్నాను, బట్ ఇవ్వలేదు. బట్ స్టిల్ ఇలాంటిది ఒకటి ఉండిపోద్ది అని చెప్పి తీసుకున్నాను. సో ఇది అండ్ ఇవి రెండు కలిపి నేను ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటికీ 10,000 దాటేసింది. అందుకని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవేంటంటే ఇలా ఓవల్ షేప్ అండ్ రౌండ్ వచ్చేటప్పటికి ఆ షైన్ అనేది తెలుస్తుంది అనమాట. కెమెరా బాగా క్యాప్చర్ చేయట్లేదు, బట్ రియల్ వేసుకుంటే అయితే ఆ షైన్ తెలుస్తుంది. బికాస్ ఒకటే షేప్ కాకుండా రౌండ్ అండ్ ఇలా ఓవల్ ఉంది కదా, అందుకు ఎక్కువ షైన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అది అలానే కొంచెం డౌట్గా అనుకున్నాను. బట్ ఐ రియలీ డోంట్ హ్యావ్ లైక్ చిన్న ఒక లైన్ రూబీ చైన్ ఉంది పాతది, బట్ ఇలా లేవు. ఈ మధ్య ఇలా రూబీలు ఎంబ్రాయిడర్లు చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి. సో అలా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నా. అండ్ ఆల్రెడీ ఒకటి గ్రీన్ది, వైట్ది అండ్ ఇంకొకటి చిన్న పర్ల్స్ అయితే మీకు ఆల్రెడీ వేరే వీడియోలో అయితే షేర్ చేశాను కదండి. సో ఇవన్నీ తన దగ్గరే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ హీ కమ్స్ లైక్ అన్నీ చూసి తీసుకుంటాము. ఇట్స్ లైక్ షాప్ ఏం లేదు, అతను వస్తాడు తన దగ్గర చూసి తీసుకుంటాం అనమాట. సో అలా నేను షాప్ డీటెయిల్స్ అన్నీ చెప్పలేకపోతున్నాను. యాక్చువల్గా వేరే ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, లైక్ షాప్ డీటెయిల్స్ చెప్పండి అని. సో నేను దానికి అదే పెట్టాను మెసేజ్. బికాస్ తెలియదు కదా ఈ షాప్ ఎక్కడ అని. షాప్ అసలు లేదు. అండ్ ఇలాగే ఆఫ్లైన్లో అన్ని ప్లేసులకి వెళ్ళి ఇస్తుంటాడు అనమాట.
అండ్ ఇంకొక డ్రెస్ అన్నాను కదా, ఇదైతే ఈ మెటీరియల్ నేను మన కలీ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, సో అక్కడ వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను అనమాట. అండ్ కుట్టించి రావడానికి ఎంత టైం పట్టింది, బేసికలీ ఎలా కుట్టించాలో అర్థం కాక కొంచెం టైం ఎక్కువనే తీసుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 400 మీటర్ ఎంత పడినట్టుందండి. కానీ మల్ కాటన్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకో 2 కలర్లు అయితే తెచ్చుకుంటాను. కుట్టించడమో తర్వాత కుట్టిస్తాను, కానీ తీసుకొచ్చుకోవడం మాత్రం తెచ్చుకోవాలి. సో ఇది మంచి లైలాక్ కలర్. ఆ కలర్లో ఈ కలర్ చాలా బాగుంది. జనరల్గా ఇంత లైట్ కలర్ నేను ట్రై చేయను, బట్ నాకు బాగా నచ్చి తీసుకున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇట్లా స్క్వేర్ మోడల్ లాగా వచ్చింది అనమాట. ఇక్కడ ఇది లేస్ మళ్ళీ సెపరేట్గా తీసుకున్నానండి. నాకు ఒక 300 ఎంత పడింది లేస్. ఒక 9 మీటర్లు తీసుకున్నా. అండ్ హ్యాండ్స్ ఏంటంటే ఎప్పుడు లాగా షార్ట్ కాకుండా ఇలా క్వార్టర్ స్లీవ్ కుట్టించాను. నాకు చాలా బాగా సెట్ అయింది. ఇట్లానే ఇంకా 2-3 డ్రెస్సులు కుట్టించుకోవాలనుకున్నా. జనరల్గా మనం షార్ట్ లేదా ఫుల్ హ్యాండ్స్ ట్రై చేస్తాం కదా, బట్ బ్లౌజులలో క్వార్టర్ స్లీవ్స్ ఇష్టం. అండ్ ఈవెన్ డ్రెస్లో కూడా క్వార్టర్ స్లీవ్స్ అసలు లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. మీకు నేను పక్కన నా అంటే ఫోటో యాడ్ చేస్తాను, వేసుకుంది చూడండి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, సింపుల్ ఫ్రాక్. అండ్ ఇక్కడ ఏంటి అంటే నాకు కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఏమంటారు అనీవెన్గా కుడతారు కదా, సో ఇట్లా వీ షేప్లా వచ్చింది మనకి. ఇలా వస్తుంది అనమాట, ముందుకి కిందకి ఇట్లా ఇది ఇట్లా కట్టులా వస్తుంది, ఇలా వీలా వస్తుంది. సో మీకు పక్కన యాడ్ చేస్తాను, అది తెలుస్తుంది. అండ్ ఈవెన్ బార్డర్కి కూడా ఏంటి అంటే నేను ఇదే లేస్ అయితే వేసాను. 9 మీటర్లు ఏమో పట్టిందండి. అండ్ లైనింగ్ ఏంటి అంటే సేమ్ అదే కాటన్లో అయితే వేసాను అనమాట. సూపర్ ఉంది. అండ్ ప్రిన్స్ కట్లో కుట్టారు, ఇది చూస్తాను కదా ప్రిన్స్ కట్. అండ్ వెనకాల వచ్చేటప్పటికి ఇలా ఉంది. వెనకాల ఏంటి అంటే జిప్ పెట్టారు. ఐ జనరలీ డోంట్ ప్రిఫర్, కాకపోతే ఇంక సెట్ అవుతుంది అని చెప్పి పెట్టారు. సో ఓకే ఫైన్, ఐ ట్రైడ్ ఇట్. ఇట్స్ రియలీ నైస్, చాలా బాగుంది. అసలు నేను మెటీరియల్ తీసుకున్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్, లైక్ ఈ డ్రెస్ ఎప్పుడెప్పుడు వేసుకుంటానా అని. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో ఫైనల్గా అయితే ఈ డ్రెస్ వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే నేను దుపట్టా కింద ఇదైతే తీసుకున్నాను, సేమ్ కలర్. ఇది వచ్చేటప్పటికి ఫేర్ ప్రైస్లో తీసుకున్నానండి. దుపట్టాకి నాకు 250 అని పడింది. సో సేమ్ ఇలాగే పర్పుల్ కలర్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో ఇలా వచ్చాయి. ఇదైతే తీసుకున్నాను దుపట్టా. ఇది బాగా మ్యాచ్ అయిపోయింది. అంటే ఇదే కలర్లో ప్లెయిన్లో దొరకడం చాలా కష్టంగా ఉంది. సో ఈసారి ఏం చేయాలంటే ఇది తీసుకుంటే దీంతో పాటు దుపట్టా కూడా ఇంకొక 2.25 తీసేసుకుంటే సరిపోతుంది అనిపించింది. సో ఇది బాగానే మ్యాచ్ అయిందండి. సో ఇది డ్రెస్ అనమాట. అండ్ దీనికి ఏంటి అంటే లెగిన్ ప్రస్తుతానికి అయితే వైట్ లెగిన్తో పేర్ చేశాను. సో ఇదే కలర్ లెగిన్తో పేర్ చేస్తే చాలా బాగుంటుందేమో అని అనిపించింది. సో ఐ నీడ్ టు గెట్ లెగిన్స్ అయితే మనకి ఫేస్ ప్రైస్లో దొరికిపోతాయి. ట్విన్ బర్డ్స్ అనే లెగిన్స్ అయితే యూజ్ చేస్తానండి. సో అవి అయితే చాలా బాగుంటాయి అక్కడ. సో అవి అనమాట. డ్రెస్ ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్తే ఖచ్చితంగా ఆ ఫ్యాబ్రిక్స్ ఇంకొక 2-3 కలర్లో అయితే తెచ్చేసుకుంటానండి. అండ్ కుట్టించడం ఏదో మెల్లగా కుట్టిస్తాను, కానీ ఐ రియలీ లవ్ ద ఫ్యాబ్రిక్ అ లాట్. అండ్ చీర చూసారు కదా, చీర అయితే చాలా బాగుంది. ఈవెన్ రూపీస్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. సో దాట్స్ అ వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బై.